రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు గోంగూర ఫ్రెష్గా ఉందని గోంగూర అయితే తెచ్చేసుకున్నాం. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకుని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. ఆకు మొత్తం మెత్తగా అయిపోవాలి, పచ్చిగా మనకి ఏం కనిపించకూడదు. అప్పటి వరకు కూడా మనం బాగా తిప్పుతూ ఉండాలి. కొంచెం సేపటికి ఈ విధంగా అవుతుంది. ఇది ఆకు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది, కొంచెం టైం తీసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ కలర్లో వచ్చేయాలి. కొంచెం సేపు ఆగితే ఇంకా గ్రీనిష్ కలర్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ గోంగూరని పక్కన పెట్టేసుకుని ఇంకొక బాండీలో గుప్పుడు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసిన దాకుండి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన పౌడర్లో మనం చేసి పెట్టుకున్న గోంగూరని ఈ విధంగా వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసిన తర్వాత ఇంకో బాండీలో ఆయిల్ వేసుకుని గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన దాంట్లో